ఓం శాంతి. మురళి తారీఖు 9/1/2025. మధురమైన పిల్లలు, మీరు వికర్మల శిక్షలను నుండి ముక్తులయ్యే పురుషార్థం చేయాలి. ఈ అంతిమ జన్మలో లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకుని పావనముగా తయారవ్వాలి. ప్రశ్న: మోసం చేసే మాయ ఏ ప్రతిజ్ఞను తెంచే ప్రయత్నం చేస్తుంది? జవాబు: మీరు ప్రతిజ్ఞ చేశారు, ఏ దేహదారి పట్ల మేము మనసు పెట్టుకోము అని. ఆత్మ అంటుంది, నేను ఒక్క తండ్రినే స్మృతి చేస్తాను, నా దేహాన్ని కూడా స్మృతి చెయ్యను అని. తండ్రి దేహ సహితంగా అన్నింటి యొక్క సన్యాసాన్ని చేయిస్తారు. కానీ మాయ ఈ ప్రతిజ్ఞనే తెంచేలా చేస్తుంది. దేహము పట్ల మోహము ఏర్పడుతుంది. ఎవరైతే ప్రతిజ్ఞను తెంచుతారో వారు శిక్షలు కూడా ఎంతో అనుభవించాల్సి ఉంటుంది. పాట: నీవే తల్లివి తండ్రివి నీవే. ఓం శాంతి. ఉన్నతోన్నతుడైన భగవంతుడిని మహిమ కూడా చేశారు, అలాగే గ్లాని కూడా చేశారు. ఇప్పుడు ఉన్నతోన్నతుడైన తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. తర్వాత రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు రావణుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు. భక్తి మార్గంలో భక్తి రాజ్యమే ఉంటుంది, అందుకే రావణ రాజ్యము అని అంటారు. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. రాముడిని రావణుడినే పోల్చటం జరుగుతుంది. ఆ రాముడు త్రేతాయుగ రాజు, ఇది అతని గురించి చెప్పడం లేదు. రావణుడు అర్ధకల్పము యొక్క రాజు. అంతేకాని రాముడు అర్ధకల్పము యొక్క రాజు కాదు, అలా కాదు. ఇవి విస్తారంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇకపోతే చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మనమందరము సోదరులము. మనందరి తండ్రి ఒక్క నిరాకారుడు. ఈ సమయంలో తన పిల్లలందరూ రావణుడి జైల్లో ఉన్నారని తండ్రికి తెలుసు. కామచితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. ఇది తండ్రికి తెలుసు. ఆత్మలోనే జ్ఞానం అంతా ఉంది కదా. అందులోనూ ఆత్మ మరియు పరమాత్మను తెలుసుకోవడానికి చాలా మహత్వము ఇవ్వవలసి ఉంటుంది. చిన్న ఆత్మలో ఎంతటి పాత్ర నిశ్చితమే ఉంది, దానిని అభినయిస్తూ ఉంటుంది. దేహాభిమానంలోకి వచ్చి పాత్రను అభినయించినప్పుడు స్వధర్మాన్ని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. ఎందుకంటే నేను పావనముగా తయారవ్వాలి అని ఆత్మయే అంటుంది కాబట్టి. కావున తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని. ఓ పరమపిత, ఓ పతిత పావన, ఆత్మలమైన మేము పతితముగా అయిపోయాము, కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని ఆత్మ పిలుస్తుంది. సంస్కారం అంతా ఆత్మలోనే ఉంటుంది కదా. నేను పతితముగా అయ్యాను అని ఆత్మ స్పష్టంగా చెప్తుంది. ఎవరైతే వికారాలలోకి వెళ్తారో వారిని పతితులు అని అంటారు. పతిత మనుష్యులు పావన నిర్వికారి దేవతల వద్దకు వెళ్ళి మందిరంలో వారి మహిమ గానం చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ కిందికి తప్పకుండా దిగవలసి ఉంటుంది. ఈ నాటకమే పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా తయారయ్యే నాటకము. మొత్తం జ్ఞానం అంతటిని తండ్రి వచ్చి సూచన ద్వారా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇది అందరి అంతిమ జన్మ. అందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్ళాలి. బాబా సాక్షాత్కారం చేయిస్తారు. పతితులు తమ వికర్మలకు శిక్షలు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. అంతిమంలో ఏదో ఒక జన్మనిచ్చి వారికి శిక్ష వేస్తారు.
మనుష్య తనువులోనే శిక్షలు అనుభవిస్తారు. అందుకే శరీరాన్ని తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది. నేను శిక్షలను అనుభవిస్తున్నాను అని ఆత్మకి అనుభవం అవుతుంది. కాశీలోని కత్తుల బావిలోకి దూకినప్పుడు శిక్షలు అనుభవిస్తారు. వారు గతంలో చేసిన పాపాల సాక్షాత్కారం జరుగుతుంది. అందుకే భగవంతుడా క్షమించండి, మేము ఇంకెప్పుడు ఇలా చెయ్యము అని అంటారు. సాక్షాత్కారంలోనే ఈ విధంగా క్షమాపణలు అడుగుతారు. ఇది అనుభవం అవుతుంది. దుఃఖాన్ని అనుభవిస్తారు. అన్నిటికంటే ఎక్కువ మహత్వం ఉంది ఆత్మ మరియు పరమాత్మకు. ఆత్మయే 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. కావున ఆత్మ అన్నిటికన్నా శక్తివంతమైనది అయినట్లే కదా. మొత్తం డ్రామాలో మహత్వం ఉన్నది ఆత్మ మరియు పరమాత్మకు. వీరి గురించి ఇంకెవరికీ తెలియదు. మనుష్య మాత్రులు ఒక్కరికి కూడా ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనేది తెలియదు. డ్రామా అనుసారంగా ఇది కూడా జరిగేది ఉంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు అని పిల్లలైన మీకు కూడా జ్ఞానం ఉంది. కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అంటారు కూడా, కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. బాబా ఈ సాధువులు మొదలైన వారి సాంగత్యం ఎంతో చేశారు. వారు కేవలం ఆ పేర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకున్నారు. మేము పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. కావున పాత ప్రపంచం నుండి తప్పకుండా వైరాగ్యం కలగాలి. దీని పట్ల మనసు ఏం పెట్టుకోవాలి? ఏ దేహదారి పట్ల మనసు పెట్టుకోము అని మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆత్మ అంటుంది, నేను ఒక్క తండ్రినే స్మృతి చేస్తాను, నా దేహాన్ని కూడా స్మృతి చెయ్యను అని. తండ్రి దేహ సహితంగా సర్వస్వాన్ని సన్యసింపచేస్తారు. మరి ఇతరుల దేహం పట్ల మనం మోహం ఎందుకు పెట్టుకోవాలి? ఎవరి పట్లనైనా మోహం ఉంటే వారు గుర్తుకొస్తూ ఉంటారు. అప్పుడు ఈశ్వరుడు గుర్తుకు రారు. ప్రతిజ్ఞను తెంచితే శిక్ష కూడా ఎంతో అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందుకే ఎంత వీలైతే అంత తండ్రినే స్మృతి చేయాలి. మాయ అయితే చాలా మోసం చేస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనూ మాయ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. దేహాభిమానము చాలా కఠినమైన రోగము. తండ్రి అంటారు, ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అని. తండ్రిని స్మృతి చేసినట్లయితే దేహాభిమానపు రోగము దూరం అయిపోతుంది. రోజంతా దేహాభిమానంలో ఉంటారు. తండ్రిని చాలా కష్టం మీద స్మృతి చేస్తారు. తండ్రి అర్థం చేయించారు, చేతులు పనివైపు ఉంచండి, హృదయం ప్రియుని వైపు ఉంచండి. ఏ విధంగా అయితే ప్రేయసీ ప్రియులు తమ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కూడా తాము ప్రేమించిన వారిని తలుచుకుంటూ ఉంటారో, అలా ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మనితో ప్రీతిని పెట్టుకోవాలి. కావున వారినే స్మృతి చేయాలి కదా. మేము దేవీ దేవతలుగా తయారవ్వాలి. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. దానికోసం పురుషార్థం చేయాలి. మాయ అయితే తప్పకుండా మోసగిస్తుంది. స్వయాన్ని దాని నుండి విడిపించుకోవాలి. లేదంటే చిక్కుకుపోతారు. అప్పుడు గ్లాని కూడా జరుగుతుంది. దానివల్ల నష్టం కూడా ఎంతగానో జరుగుతుంది. పిల్లలైన మీకు తెలుసు, ఆత్మలైన మనం బిందువులము, మన తండ్రి కూడా బీజరూపుడు, నాలెడ్జ్ఫుల్ అని. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఆత్మ అంటే ఏమిటో, అందులో అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో, ఈ గుహ్యమైన విషయాలను మంచి మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. స్వయాన్ని యథార్థ రీతిలో ఆత్మగా భావించాలి. మరియు తండ్రిని కూడా బిందు రూపముగా భావిస్తూ స్మృతి చేయాలి. వారు జ్ఞానసాగరుడు, బీజరూపుడు. ఇలా భావిస్తూ స్మృతి చేయడం చాలా కష్టం మీద చేస్తారు.
స్థూల రూపంలో కాకుండా ఇందులో సూక్ష్మ బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. నేను ఆత్మ, నా తండ్రి వచ్చి ఉన్నారు, వారు బీజరూపుడు, నాలెడ్జ్ఫుల్, నాకు జ్ఞానం వినిపిస్తున్నారు. ధారణ కూడా ఇంత చిన్న ఆత్మనైనా నాలోనే జరుగుతుంది. ఆత్మ పరమాత్మ అని పైపైన అనేవారు చాలామంది ఉన్నారు. కానీ వారికి ఇది యథార్థ రీతిలో బుద్ధిలోకి రాదు. అసలు స్మృతి చేయకపోవడం కన్నా ఇలా స్మృతి చేయడం కొంత మంచిదే. కానీ ఆ యథార్థ స్మృతి ఎక్కువ ఫలదాయకమైనది. వారు అంత ఉన్నత పదవిని పొందలేరు. ఇందులో చాలా శ్రమ ఉంది. ఆత్మనైన నేను ఒక చిన్న బిందువును. బాబా కూడా ఎంతో చిన్న బిందువే. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది కూడా మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి కాస్త బుద్ధిలోకి వస్తుంది. కానీ నడుస్తూ తిరుగుతూ ఆ చింతనలో ఉండాలి. అది ఉండటం లేదు, మర్చిపోతారు. రోజంతా అదే చింతన ఉండాలి. ఇది సత్యాతి సత్యమైన స్మృతి. కొందరు తాము ఎలా స్మృతి చేస్తున్నారు అనేది సత్యంగా చెప్పరు. చాటునైతే పంపిస్తారు, కానీ స్వయాన్ని బిందువుగా భావిస్తూ, తండ్రిని కూడా బిందువుగా భావిస్తూ స్మృతి చేస్తున్నాము అని వ్రాయరు. సత్యతతో పూర్తిగా వ్రాయరు. మురళిని చాలా బాగా వినిపిస్తారు, కానీ యోగము చాలా తక్కువగా ఉంది. దేహాభిమానము చాలా ఉంది. ఈ గుప్తమైన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. స్మృతి చెయ్యరు. స్మృతి ద్వారానే పావనంగా తయారవ్వాలి. మొట్టమొదటైతే కర్మాతీత అవస్థ కావాలి కదా. వారే ఉన్నత పదవిని పొందగలరు. ఇకపోతే మురళిని వినిపించేవారైతే ఎంతోమంది ఉన్నారు. కానీ వీరు యోగంలో ఉండలేకపోతారు అని బాబాకు తెలుసు. విశ్వానికి యజమానులుగా తయారవ్వడము అనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళడం అంత సులువేమీ కాదు. ఆ అల్పకాలికమైన పదవులను పొందడానికి కూడా ఎంతగా చదువుతారు. చదువు సంపాదనకు ఆధారముగా ఇప్పుడే అయ్యింది. ఇంతకుముందు బ్యారిస్టర్లు మొదలైన వారు ఇంతగా సంపాదించేవారు కాదు. ఇప్పుడు ఎంతగా సంపాదిస్తున్నారు. పిల్లలు తమ కళ్యాణం కొరకు ఒకటి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయాలి. మరియు త్రిమూర్తి శివుని యొక్క పరిచయాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి. కేవలం శివ అని అనడం ద్వారా అర్థం చేసుకోరు. త్రిమూర్తి అనేది తప్పకుండా కావాలి. ముఖ్యమైనవి 2 చిత్రాలు, త్రిమూర్తి చిత్రము, కల్పవృక్షం చిత్రము. మెట్ల వరుస కన్నా వృక్షంలో ఎక్కువ జ్ఞానం ఉంది. ఈ చిత్రాలైతే అందరి వద్ద ఉండాలి. ఒకవైపు త్రిమూర్తి సృష్టి చక్రము, ఇంకొక వైపు కల్పవృక్షము. పాండవ సేన జెండా ఇలా ఉండాలి. డ్రామా మరియు కల్పవృక్షాన్ని కూడా తండ్రి ఇస్తారు. లక్ష్మీనారాయణులు, విష్ణువు మొదలైన వారంతా ఎవరు? ఇది ఎవరు అర్థం చేసుకోరు. మహాలక్ష్మికి పూజ చేస్తారు. లక్ష్మి వస్తారు అని భావిస్తారు. ఇప్పుడు లక్ష్మికి ధనము ఎక్కడి నుండి వస్తుంది? 4 భుజాల వారిని, 8 భుజాల వారిని, ఇలా ఎన్ని చిత్రాలు తయారు చేస్తారు? కానీ ఏమీ అర్థం చేసుకోరు. 8, 10 భుజాల మనుషులైతే ఎవ్వరూ ఉండరు. ఎవరికి ఏది తోస్తే అలా తయారు చేస్తారు. ఇక అదే నడుస్తూ వచ్చింది. ఎవరో హనుమంతుడిని పూజించమని సలహా ఇస్తే ఇక అదే చేయడం మొదలుపెట్టారు. సంజీవని మూలికను తీసుకువచ్చినట్లుగా చూపిస్తారు. దీని అర్థాన్ని కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మన్మనాభవయే సంజీవని మూలిక. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరు, తండ్రి పరిచయం లభించదు, అప్పటి వరకు వారు పైసాకు కూడా కొరగాని వారు అని ఆలోచనలో అనిపిస్తుంది. మనుష్యులకు తమ పదవుల గురించి ఎంత అహంకారము ఉంటుంది. వారికి అర్థం చేయించటం చాలా కష్టము. రాజ్యాన్ని స్థాపన చేయడానికి ఎంత కష్టపడవలసి వస్తుంది. అది బాహుబలము, ఇది యోగ బలము. ఈ విషయాలు శాస్త్రాల్లోనైతే లేవు. వాస్తవానికి మీరేమీ శాస్త్రాల విషయాలను ప్రస్తావించకూడదు.
ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరు శాస్త్రాలు నమ్ముతారా అని అడిగితే మీరు ఇలా చెప్పండి, అవును, ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో నడుస్తున్నాము. జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక్కరే. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మ కూర్చుని ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ మనుషులకు ఇస్తారు. వాస్తవానికి మనిషి ఎప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ముక్తి ప్రదాత, సద్గతి దాత తండ్రి ఒక్కరే. ఇలా చెయ్యండి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు శివ జయంతికి ఎంత ఆర్భాటముగా సేవ చేస్తారో చూద్దాము. అందరికీ లభించేలా చిన్న ట్రాన్స్లేట్ చిత్రాలు కూడా ఉండాలి. మీదైతే పూర్తిగా కొత్త విషయము, ఎవరూ అర్థం చేసుకోరు. వార్తాపత్రికల్లో బాగా వెయ్యాలి, శబ్దాన్ని వ్యాపింపచేయాలి. సెంటర్లు తెరిచేందుకు కూడా అటువంటి వారు కావాలి. ఇప్పుడు పిల్లలైన మీకే అంత నష ఎక్కలేదు. నెంబర్ వారు పురుషార్థానుసారంగా అర్థం చేయిస్తారు. ఎంతోమంది బ్రహ్మకుమారీలు ఉన్నారు. అచ్చా, బ్రహ్మ పేరు తీసేసి ఇంకెవరి పేరైనా పెట్టండి, రాధాకృష్ణుల పేరు పెట్టండి. అచ్చా, మరప్పుడు కుమారీలు ఎక్కడి నుండి వస్తారు? ముఖవంశావళి బీకేలు ఉండేందుకు ఎవరో ఒక బ్రహ్మ అయితే కావాలి కదా. పిల్లలు ముందు చాలా అర్థం చేసుకుంటారు. ఖర్చు అయితే చేయవలసే వస్తుంది. చిత్రాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మీనారాయణ చిత్రము చాలా బాగుంది. అచ్చ, మధురాతి మధురమైన సికీలదే, సర్వీసెబుల్, ఆజ్ఞాకారి, విధేయులైన పిల్లలకు నెంబర్ వారు పురుషార్థానుసారముగా మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము 1. కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మ బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి. చదువుతో పాటుగా యోగం పట్ల పూర్తిగా అటెన్షన్ పెట్టాలి. 2. స్వయాన్ని మాయామోసము నుండి రక్షించుకోవాలి. ఎవరి దేహము పట్ల మోహము పెట్టుకోకూడదు. సత్యమైన ప్రీతిని ఒక్క తండ్రి పట్ల పెట్టుకోవాలి. దేహాభిమానములోకి రాకూడదు. వరదానము: బ్రహ్మ ముహూర్త సమయంలో వరదానాన్ని తీసుకునే మరియు దానాన్ని ఇచ్చే తండ్రి సమాన వరదాని మహాదాని భవ. బ్రహ్మ ముహూర్త సమయంలో వరదానాలు తీసుకునే మరియు దానాన్ని ఇచ్చే తండ్రి సమాన వరదాని మహాదాని భవ. వివరణ: బ్రహ్మ ముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి అయిన తండ్రి జ్ఞాన సూర్యుడు తన ప్రకాశము మరియు శక్తి కిరణాలను పిల్లలకు వరదాన రూపంలో ఇస్తారు. దానితో పాటు బ్రహ్మబాబా భాగ్య విధాత రూపంలో భాగ్యము రూపీ అమృతాన్ని పంచుతారు. కేవలం బుద్ధి రూపీ కలశము అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యముగా ఉండాలి. ఏ విధమైన విఘ్నము లేక ఆటంకము ఉండకూడదు. అప్పుడు రోజంతటి కోసం శ్రేష్ఠ స్థితి లేక కర్మ యొక్క ముహూర్తమును నిర్ణయించవచ్చు. ఎందుకంటే అమృతవేళ వాతావరణమే వృత్తిని మార్చే విధముగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో వరదానాన్ని తీసుకుంటూ దానాన్ని ఇవ్వండి. అంటే వరదానీలుగా మరియు మహాదానీలుగా అవ్వండి. స్లోగన్: క్రోధీ పని క్రోధం చేయటము మరియు మీ పని స్నేహాన్ని ఇవ్వటము. క్రోధీ పని క్రోధము చెయ్యటము మరియు మీ పని స్నేహాన్ని ఇవ్వడము. ఓం శాంతి.